హాయ్ హలో అండి. వెల్కమ్ టు హ్యాపీ లైఫ్ హ్యాపీ ఫ్యామిలీ. మీరు అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మీ అందరికీ ఒక మంచి మీ అందరి ముందు ఒక మంచి టాపిక్ తీసుకొచ్చానండి. అది ఏంటంటే మీరందరూ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో ఈరోజు వచ్చేసి నేను ప్రోయాక్టివ్ యాక్నీ ట్రీట్మెంట్ గురించి మీ అందరితో నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తానండి. అదేంటంటే మనకి ఫేస్ మీద ఏమంటారు రింకిల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఐస్ కింద ఏమంటారు మన హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మీ అందరి ముందు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చానండి. మీరు ఆల్రెడీ నా థంబ్నెయిల్ చూసి ఉంటే తెలిసిపోతుంది మీకు అదేంటనేది. సో అదేం లేదండి, ప్రోయాక్టివ్ యాక్నీ ట్రీట్మెంట్ గురించి నేను మీ అందరితో షేర్ చేసుకుంటానండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని నేను షేర్ చేసుకుంటాను. అది విన్నాక మీ అందరికీ ఓకే అనిపిస్తే మీరు కూడా దాన్ని యూస్ చేయొచ్చండి. బట్ అది యూస్ చేసే ముందు దానికి పాజిటివ్స్ ఏంటి, దానికి ఉన్న పాజిటివ్స్ ఏంటి, దానికి ఉన్న నెగిటివ్స్ ఏంటి అనేది నా పర్సనల్గా నేను ఫేస్ చేసింది మీ అందరితో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటానండి. సో ఈ ప్రోయాక్టివ్ యాక్నీ ట్రీట్మెంట్ వాటి గురించి చెప్పాలి అంటే అది యూస్ చేస్తే ఏంటి అంటే మన ఫేస్ మీద డార్క్ స్పాట్స్, ఐస్ కింద డార్క్ సర్కిల్స్, సో మన రింకిల్స్ ఇవి మంచిగా వీటికి మంచిగా యూజ్ అవుతుందా లేదా, అది వాడితే ఇవి తగ్గుతుందా లేదా అనేది నేను మీ అందరితో ఇప్పుడు చెప్తానండి. సో నేను పర్సనల్గా ఇది యూస్ చేసి కూడా ఒక 1 మంత్ అవుతుందండి. యాక్చువల్గా దీనికి ముందు ఏం జరిగింది అనేది నేను మీ అందరితో నా స్టోరీ ఇప్పుడు మీ అందరితో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా నాది చాలా సెన్సిటివ్ అండి. నా స్కిన్ చాలా సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ స్కిన్ అంటే నేను చిన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు నేను బయట ఎలాంటి క్రీమ్స్ కూడా నేను అప్లై చేయలేదండి. ఎలాంటి క్రీమ్స్ కూడా అప్లై చేయలేదు. యాక్చువల్గా పౌడర్ కూడా పెట్టుకున్నా నా ఫేస్కి. సో అంత జస్ట్ లిప్స్టిక్ కాటుక మాత్రమే పెడతాను, ఇంకేం పెట్టను. ఈ పౌడర్ కూడా నాకు పడదండి. డాక్టర్స్ నాకేం సజెస్ట్ చేశారంటే నువ్వు ఏది పడితే అది పెట్టకూడదు, పెట్టిన నెక్స్ట్ ఒక 10 to 15 మినిట్స్కే నాకు వాటర్ బాల్స్ కానీ రియాక్షన్ కానీ ఇలా అవ్వడము స్టార్ట్ అవుతుందండి. నాకు ఇది చిన్నప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం అనమాట. నాకు అసలు చాలా అంటే చాలా సెన్సిటివ్ స్కిన్, ఇవి ఏవి పడవు. సో అందుకని నేను ఎలాంటి పడితే అలాంటి మార్కెట్లో కనిపించిన క్రీమ్స్ ఇలాంటివి కానీ పౌడర్ కానీ ఏది పెట్టానండి. నాకైతే డాక్టర్ ఏం చెప్పారంటే నెయిల్స్కి అసలు నెయిల్ పాలిష్ కూడా పెట్టొద్దని చెప్పారు. బట్ అమ్మాయిలం కదా, సో మనకి ఉంటాయి కదా పెట్టుకోవాలని. సో అది నేను డాక్టర్కి వినిపించుకోకుండా నేను చెప్పినా వినిపించుకోకుండా పెట్టుకుంటున్నాను. బట్ ఫేస్కి మాత్రం నేను ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నేను రిస్క్ కూడా తీసుకోలేదండి ఇప్పటి వరకు. బయట ఏమైనా పెట్టాలా పెట్టకూడదా, ఎందుకు ఇట్లా పెట్టేసి మళ్ళీ ఫేస్ అంతా పాడు చేసుకోవడము అని చెప్పేసి నేను ఎప్పుడు రిస్క్ కూడా తీసుకోలేదు. అయితే నేను ప్రోయాక్టివ్ ఎందుకు యూజ్ చేశాను అని కూడా చెప్తానండి మీ అందరితో. నేను ఇండియాలో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఇంటర్కి వచ్చేంత వరకు నా ఫేస్కి ఎలాంటి క్రీమ్స్ అనేది ఎప్పుడు అప్లై చేయలేదు, పౌడర్ కూడా అప్లై చేయలేదు. జస్ట్ కాటుక బొట్టు పెట్టుకోవడం ఇట్లా పెట్టుకున్నానండి. బట్ ఇంటర్ నుంచి నేను డర్మటాలజిస్ట్కి చెక్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ ఏజ్ మనకి పింపుల్స్ వచ్చే ఏజ్ కాబట్టి. అండ్ నా ఫేస్ వచ్చేసి బాగా ఆయిలీ స్కిన్ అండి. మా ఫ్యామిలీలో చాలా వరకు మా అందరిది ఆయిలీ స్కిన్సే ఉంది. సో ఆ ఆయిలీ స్కిన్ కాబట్టి మాకు ఈజీగా పింపుల్స్ వచ్చేసి ఆ పింపుల్స్లో ఇలా చీమ్ వచ్చేసి ఇలా పిడ్డంగానే అది మిర్రర్ మీద పడేసి ఆ సరౌండింగ్స్ అంతా బాగా నొప్పిగా ఉండేది. అది తర్వాత మనం పిండపోయినా ఆ పింపుల్ అనేది డార్క్ స్పాట్లా ఉండిపోయి ఆ స్పాట్ అనేది పోయేది కాదనమాట. సో అలా జరిగింది కాబట్టి మా ఫాదర్ ఏం చేశారంటే నన్ను స్కిన్ స్పెషలిస్ట్ ఉంటారు కదా, డర్మటాలజిస్ట్, వాళ్ళ దగ్గర తీసుకెళ్లారండి. డాక్టర్ చాలా పెద్ద డాక్టరు. తను కూడా యుఎస్ ఇలా బయట కంట్రీస్కి వెళ్తూనే ఉంటారు. ఏ డాక్టర్ పడితే ఆ డాక్టర్ చూపించినా కూడా నాకు తగ్గదండి. బట్ ఆ డాక్టర్ మాత్రం
తను హస్తవాసి మంచిదో ఏమో నాకు తెలీదు. తను ఆ డాక్టర్ రాసిన క్రీమ్స్ మాత్రం చాలా బాగా పనిచేసేవి. ఫేస్ వాషే కానీ, సోపే కానీ, క్రీమ్ కానీ, నైట్ క్రీమ్ కానీ, డే క్రీమ్ కానీ చాలా బాగా హెల్ప్ఫుల్ అయ్యేది నాకు. అయితే నేను అదే డైలీ యూస్ చేసేదాన్ని, ఏది కూడా యూస్ చేసేదాన్ని కాదు. అవే యూస్ చేసి వాష్ చేసి క్రీమ్ పెట్టుకునేదాన్ని. బయటకు వచ్చినప్పుడు డే టైం క్రీమ్ పెట్టుకునేదాన్ని, నైట్ టైం పడుకునే ముందు మళ్ళీ వాష్ చేసుకుని నైట్ టైం క్రీమ్ పెట్టుకునేదాన్ని. సో అలా ఉండేది. నేను యూఎస్కి వచ్చే ముందు కూడా నేను తెచ్చుకున్నానండి. బట్ అన్ఫార్చునేట్లీ నా క్రీమ్స్ కూడా అయిపోయిచ్చాయి. దాదాపు కొంచెమే ఉంది. ఇంకా అవి కూడా ఒక 2 days కంటే ఎక్కువ ఉండదు, సరిపోదు. బట్ ఇప్పుడు నేను కొరియర్లో తెప్పించుకుందాం అంటే కూడా ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి కొరియర్ కూడా వచ్చే పరిస్థితిలో లేదు నేను అక్కడి నుంచి తెప్పించుకుందామంటే. సో నేను అక్కడ డెర్మటాలజిస్ట్కి చూపించుకుంటే ఫీజే కాకుండా క్రీమ్స్ మాత్రం ఒక 6,000-7,000 వరకు అయ్యేదండి ఓన్లీ నా క్రీమ్స్కి మాత్రమే. సో అంత కాస్ట్లీ ఉండేది, బట్ అంత బాగా యూస్ అయ్యేది నా ఫేస్కి. అయితే నాకు ఒక 1 month ముందు నా క్రీమ్స్ కూడా అయిపోవచ్చాయండి. ఇప్పుడు మళ్ళీ చెప్పాను కదా తెచ్చుకునే పరిస్థితి లేదు. అందుకని నేను ఏం చేశానంటే అన్నిట్లో ఐ మీన్ ఏ క్రీమ్స్ వాడాలా ఏం వాడకూడదు అనేసి నేను అమెజాన్లో చెక్ చేశాను. చాలా క్రీమ్స్ వచ్చాయండి, చాలా అంటే చాలా క్రీమ్స్ చూపించాడు. అందులో నేను ఏది యూజ్ చేయాలని అంటే కూడా నాకు వణుకొచ్చేస్తుంది పెట్టాలంటే కూడా. సో దాంట్లో నేను డెర్మటాలజిస్ట్ ప్రూవెన్ ది మెడిసిన్స్ ఐ మీన్ ప్రూవెన్ డెర్మటాలజిస్ట్ ప్రూవెన్ క్రీమ్స్ చూద్దామని చెప్పి కొట్టి చూస్తే అందులో కూడా చాలా ఉన్నాయండి. బట్ ఏది తీసుకోవాలని నాకు అర్థం కాలేదు. అయితే నేను యూట్యూబ్లో కూడా సర్చ్ చేశాను ఏ తీసుకుందాం ఏంటి అని. ఈ ప్రోయాక్టివ్ గురించి అమెరికాలో చాలా ఫేమస్ అండి. అది చాలా మంది యూస్ చేస్తారు అమెరికన్స్ అది. సో అది చాలా బాగా పనిచేసిందంట వాళ్ళకి. ప్రోయాక్టివ్ #1 బ్రాండ్ అది, చాలా #1 బ్రాండ్ అది అని చెప్పి చూపించారు. అందుకని నేను అది అమెజాన్లో బుక్ చేసుకొని తెప్పించుకున్నానండి. ఆయన భయపడుకుంటూనే తెప్పించుకున్నాను. ప్రోయాక్టివ్ అది డెర్మటాలజిస్ట్ ప్రూవ్డ్. అండ్ తెప్పించుకున్న నెక్స్ట్ డేని అది నేను ఇదేనండి ప్రోయాక్టివ్ మీకు చూపిస్తాను. ఇదే అండి నాకు కొరియర్లో డబ్బాలో వచ్చింది బాక్స్లో. ప్రోయాక్టివ్ 3 బాటిల్స్ అండి, చూస్తున్నారు కదా మీకు కనబడుతున్నాయి 3 బాటిల్స్. ఈ 3 అండి. ఫస్ట్ వన్ వచ్చేసి క్లెన్జీ అండి, రిన్యూవింగ్ క్లెన్జర్ ఫస్ట్ వన్. దీంతో వాష్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి సెకండ్ వన్ అండి, టోన్ రివిటలైజింగ్ టోనర్ అండి ఇది. థర్డ్ వన్ వచ్చేసి రిపేరింగ్ ట్రీట్మెంట్ అండి. ఈ 3 బాటిల్స్ వచ్చాయి నాకు అమెజాన్ బాక్స్లో. సో చూపిస్తాను. ఇదిగోండి ఈ 3 బాటిల్స్ వచ్చాయి. We are here to get you clean. సో ఈ 3 బాటిల్స్ వచ్చాయండి. నేను ఇది ఆర్డర్ చేసిన ఒక 4-5 daysకి నాకు డెలివర్ అయింది. పెట్టి ముందు కూడా చాలా భయంతో పెట్టుకున్నాను. అంతా నేను ఇన్ఫర్మేషన్ అంతా దాని గురించి ఆల్రెడీ నేను యూట్యూబ్లో సర్చ్ చేశాను. అండ్ వీళ్ళు ఇచ్చిన ప్యాంప్లెట్ కూడా చూశాను. పెట్టాలా వద్దా చాలా అంటే అంత ఎక్స్పెన్సివ్ కాదు, అలాంటి చీప్ రేట్ కూడా కాదు. #1 బ్రాండ్ కాబట్టి నాకు ఇది అప్రాక్సిమేట్లీ $55 కలా పడిందండి. సో ఏంటంటే ఇప్పుడు ఇది పెట్టి ముందు కూడా నేను ఆలోచించానండి, పెట్టాలా వద్దా, యూజ్ చేయాలా వద్దా, కొన్నాను కదా యూజ్ చేస్తే మళ్ళీ ఏంటి ఉన్న ఫేస్ కూడా పాడైపోతా ఏంటి, ఇప్పుడు అసలే హాస్పిటల్స్ కూడా వెళ్ళి చెక్ చేయించుకుందామంటే అని చాలా టెన్షన్తో భయపడి సరే ఒకసారి అయితే పెట్టేద్దాం ఏమైతే అది అవుతుంది అన్నట్టుగా కొంచెం డేర్ చేసి నేను అది యూజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి చెప్పాను కదండి, ఇది క్లెన్జీ. ఇది పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకోవాలండి. ఇది పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకున్నాక టోన్ అండి. ఇది ఏంటంటే ఏం లేదు, కొంచెం కాటన్ బాల్స్కి ఇలా తీసుకొని ఫేస్ అంతా మంచిగా రబ్ చేసుకోవాలి. ఫేస్ క్లీన్ చేసుకున్నాక దీంతో ఫేస్ క్లీన్ చేసుకున్నాక కడుక్కున్నాక ఫేస్ వాష్ చేసుకున్నాక డ్రై అయిపోయాక అప్పుడు
ఈ కాటన్ తోటి ఇది ఇలా కొంచెం తీసుకొని ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలండి, రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకుంటే మన ఫేస్ మీద మన డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా మనకి దీనికి వచ్చి కనపడుతుందండి, మీకు డెఫినెట్గా కనపడుతుంది, ట్రస్ట్ మీ. సో దీంతో క్లీన్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక దీంతో క్లీన్ చేసుకున్నాక ఇది కూడా మొత్తం మన ఫేస్లో డ్రై అయిపోయాక ఇదండి ఇది రిపేర్ చేస్తుంది మన ఫేస్ మీద ఏమన్నా ప్రాబ్లం ఉన్న ఈ రింకిల్స్, డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ ఏది ఉన్నా రిపేర్ చేస్తుందండి. ఇది కొంచెం వన్ డ్రాప్ ఇలా తీసుకొని ఫేస్కి అంతా అప్లై చేసుకోవాలి. సో దాట్ ఇలా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకోవాలి అని ఉందండి. సో నేను ఒక 2 days కంటిన్యూస్గా చేసుకున్నాను, వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్నాను వాటితో. అయితే ఇప్పుడు దీంట్లో ఉన్న పాజిటివ్ అండ్ నెగిటివ్ మీ అందరితో నేను షేర్ చేస్తానండి. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి, నేను 1 month యూస్ చేశాను కాబట్టి, చేశాకనే మీ అందరితో నేను చెప్తున్నాను ఇప్పుడు. అండ్ దీంట్లో ఉన్న పాజిటివ్ ఏంటంటే చూడండి, నా ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ, ఐస్ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ కానీ, ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువ టీవీ చూస్తుంటాము, ల్యాప్టాప్ చూస్తుంటాము, పిల్లలు ఏ టైంకి పడుకుంటారో తెలీదు, స్ట్రెస్, స్ట్రెయిన్, వీటి వల్ల మనం పడుకోం కదా. నేను డే టైం అస్సలు పడుకోనండి, ఎంత నిద్ర ఉన్నా. నైట్ టైం మాత్రం త్వరగా పడుకుందాం అనుకుంటాం, కానీ ఇవన్నీ ఏదో ఒక ప్రాబ్లం వల్ల పడుకోం కదా. పిల్లలు త్వరగా పడుకోరు, నైట్ లేట్ పడుకుంటారు. సో దాట్ మన కళ్ళ కింద డార్క్ సర్కిల్స్. సో ఇలా నాకు ఈ డార్క్ స్పాట్స్ కానీ, డార్క్ సర్కిల్స్ కానీ, నాకు రింకిల్స్ అయితే లేదు, రింకిల్స్ కానీ మంచి యూజ్ అవుతుందండి. నాకైతే చాలా బాగా యూజ్ అయింది. పెట్టుకున్న ఒక 1 week 10 daysలోనే నాకు డిఫరెన్స్ తెలిసిందండి. ఇదైతే కన్ఫర్మ్ 100% నేను చెప్తా, డిఫరెన్స్ తెలిసింది. అండ్ ఇది పాజిటివ్ అండి, దీంట్లో ఉన్న పాజిటివ్. చాలా స్మూత్గా అవుతుందండి ఫేస్, స్మూత్గా అయిపోయి ఈ డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్ ఇవన్నీ చాలా వరకు నాకు చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇది వచ్చేసి దీంట్లో ఉన్న పాజిటివ్ అండి. అండ్ ఇప్పుడు నెగిటివ్ చెప్తాను. నేను పాజిటివ్ చెప్పినప్పుడు నెగిటివ్ కూడా మీ అందరితో షేర్ చేయాలండి. లేదు ఈ అమ్మాయి నాకు ఇలా చెప్పింది, నేను వెళ్ళి యూజ్ చేశాను, నాకు ఇలా అయిందని చెప్పి మీరు తర్వాత అనుకోకూడదు కదా. సో నేను నెగిటివ్ కూడా చెప్తాను ఇందులో. ఏంటంటే నేను ఇది యూజ్ చేసిన ఫస్ట్ టైమే నాకు ఫేస్ అంతా డ్రై అయిపోయి బాగా ఇచ్చింగ్ పెట్టిందండి. అనుకున్నా, దేవుడా అబ్బా నాకు ఇది పర్లేదు, మళ్ళీ ఏదో అవుతుంది నా ఫేస్కి, మళ్ళీ ఏదో అయిపోతుంది, ఇప్పుడు అసలే హాస్పిటల్కి వెళ్ళలేము, ఏం చేయాలి ఏంటి అనేసి చాలా కంగారు పడ్డానండి. ఆ నైట్ అంతా ఎంత ఇచ్చింగ్ వచ్చినా కూడా నేను గోకలేదు అసలు, నేను అసలు దాన్ని ఇట్లా స్క్రాచ్ చేయలేదు. ఎంత దుడితో వచ్చినా కూడా జస్ట్ ఇలా 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 అనుకున్నానండి. మనం గోకామనుకో మన నెయిల్స్ ఇదంతా దానికి పడేసి ఇంకెక్కువ ర్యాషెస్ వచ్చేస్తాయి మనకి. ఆ ర్యాషెస్ అస్సలు పోవు, అది ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే. సో దుడితో వచ్చింది, నేను నైట్ అంతా ఇలా ఇలా అనుకున్నానండి. సరేగా నాకు ఏడుపు వచ్చేసింది, అసలు నిద్ర కూడా రావట్లేదు, ఇచ్చింగ్ వస్తుంది, డ్రై అయిపోయింది అనేసి. నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకుందామా పెట్టుకోదా అని ఆలోచిస్తూనే సరే ఒక్కసారికే మనం ఇలా డిసైడ్ అయిపోవద్దు, ఒక 2-3 days కంటిన్యూస్గా పెట్టుకుందాం, ఏదైతే అది అవుతుంది. ఆ తర్వాత కూడా ఇలానే ఉందనుకో, ఇలానే స్టేజ్ రన్ అయిందనుకో, అప్పుడు చూద్దాం నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాము అనేసి డిసైడ్ అయిపోయానండి. సో ఒక 3 days కంటిన్యూస్గా మార్నింగ్ ఈవినింగ్ నేను ఇవి యూజ్ చేయడం జరిగిందండి. అయితే నాకేమైందంటే ఈ ఫేస్ వాష్ చేసుకొని ఫేస్కి ఇది అప్లై చేసుకున్నానండి. ఈ 3rd one మాత్రం నేను పెట్టుకోలేదు. ఒక 2 days నేను ఇది పెట్టుకోలేదండి. ఇది పెడితే కొంచెం ఇంకెక్కువ ఇచ్చింగ్ వస్తుందని నేను పెట్టుకోలేదు. సో ఒక 3 days తర్వాత అది పెట్టుకోలేదు. ఆ తర్వాత నాకు ఏమైందంటే ఆ 3 days బాగా ఇచ్చింగ్ వచ్చేసింది. నేను ఇలా రబ్ చేసుకున్నాను. ఓకే, 3 days తర్వాత కూడా మళ్ళీ అలానే పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్నాక ఏమైందంటే ఆ ఇచ్చింగ్ రావడం ఆగిపోయింది. ఇచ్చింగ్ రావడం అయిపోయింది, డ్రై ఉండడం, స్కిన్ కూడా స్మూత్ అయిపోయింది. టోటల్ దానికి ఆపోజిట్ స్మూత్ అయిపోయిందండి ఫేస్, స్మూత్ అయ్యింది. అండ్ ఈ మన డార్క్ స్పాట్స్ కళ్ళ కింద, ఈ ఏమంటారు డార్క్ సర్కిల్స్, నాకు చాలా వరకు డిఫరెన్స్ అనిపించిందండి. నాకు హ్యాపీ అనిపించింది. ఇంకా అరే ఇచ్చింగ్ రావట్లేదు, సో దాట్ ఈ క్రీమ్స్ నాకు యూజ్ అవుతుంది, ఇప్పుడు పనిచేస్తుంది నా బాడీలో అని నేను అనుకున్నాను. సో ఆ తర్వాత నేను 1 month దీన్ని యూజ్ చేశానండి. 1 month యూజ్ చేశాను. 1 month 3 కూడా పెట్టుకుంటున్నానండి. 3 పెట్టుకుంటూనే ఉన్నాను. నేను డైలీ యూజ్ చేసిన ఆల్మోస్ట్ ఆఫ్ అయిపోయింది అన్నీ. సో నాకైతే ఇందులో నెగిటివ్ పార్ట్స్ ఇవ్వండి.
ఇచ్చింగ్, డ్రై స్కిన్ ఇలా అవుతుంది. ఒక 3-4 డేస్ అలా ఉంటుంది. ఎంత దుడితో వచ్చినా కూడా మనం గోక్కొద్దండి. తర్వాత దానికి టోటల్ ఆపోజిట్గా అయిపోతుంది మన ఫేస్, మంచి బ్రైట్నెస్ వస్తుంది. సో ఇదండి నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలా డాక్టర్కి చూపించుకోకుండా క్రీమ్ వాడానండి. అది కూడా నాకు ఎలాంటి ఆప్షన్ లేదు. నేను ఇప్పుడు ఇండియన్ గురించి తెప్పించుకోలేను, ఏది పడితే అది పెట్టుకోలేను. సో ఇది నెంబర్ 1 బ్రాండెడ్ అండి. నేను చాలా వరకు నేను చెక్ చేశాను, చెక్ చేసుకున్నాక తీసుకున్నాను. ప్రోయాక్టివ్ చాలా 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 మంచి రివ్యూస్ ఉన్నాయి దీనికి. సో నాకు ఫస్ట్ భయపడ్డాను, తర్వాత కొంచెం కష్టమైంది, తర్వాత చాలా మంచి రిజల్ట్, బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయండి నాకైతే. సో ఇప్పుడు చెప్పానండి దీంట్లో ఉన్న పాజిటివ్ చెప్పాను, నెగిటివ్ చెప్పాను. నాకైతే చాలా మంచిగా స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం అయినా తర్వాత చాలా మంచిగా యూజ్ అయిందండి. నేను ఇప్పుడు మీ అందరితో నేను చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ క్లెన్జీతో నేను ఫేస్ వాష్ చేసుకొని నేను చూపిస్తానండి. క్లెన్జీ అయిపోయాక నేను ఆ 2 కూడా నేను మీ ముందే పెట్టుకొని చూపిస్తాను. సో నేను ఫస్ట్ ఇప్పుడు నేను దీంతో ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మీ అందరితో కలుస్తానండి. సో చూడండి, వాళ్ళు కూడా ప్యాంప్లెట్ ఇచ్చారు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి కొంచెం తీసుకోవాలి క్లెన్జీ, ఫేస్ వాష్ చేసుకోవడం. సెకండ్ స్టెప్ వచ్చేసి కాటన్లో తీసుకోవాలి. కొంచెం కాటన్లో తీసుకొని అది వచ్చేసి ఫేస్కి ఇందాక మీ అందరికీ చూపించాను కదా, క్లీన్ చేసుకోవాలి. టోన్. థర్డ్ వన్ వచ్చేసి రిపేర్ అండి. కొంచెం చేతిలో పెట్టుకొని ఫేస్ అంతా అప్లై చేసేయాలి. అంతే అండి, డైలీ 2 టైమ్స్. స్టెప్స్ కూడా ఇస్తారు వాళ్ళు. సో ఇదండి, చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. చూస్తున్నారు కదండి, ఫేస్ వాష్ చేసుకున్నాం. చూడండి, ఎలాంటి మేకప్ లేదు నా ఫేస్కి అయితే, ఎలాంటి మేకప్ లేదు. మీకు చూస్తుంటే తెలిసిపోతుంది. ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్ అయ్యిందండి. చూడండి, నాకు ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. నాకు ఈ యాక్ని అంతా చాలా వరకు చేంజ్ వచ్చిందండి. అందుకే నా ఫేస్ రెడ్డిష్గా అనిపిస్తుంది. మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. మంచిగా పింకిష్ కలర్లో ఇలా ఫేస్ చేంజ్ అవుతుందండి వైట్గా ఉన్న వాళ్ళకి. అది కొంచెం డార్క్ ఉన్న వాళ్ళకి కొంచెం కలర్ చేంజ్ కూడా తెలుస్తుందండి. చూసారు కదా, నో మేకప్ ఫర్ మై ఫేస్. సో ఇది ఫస్ట్ వన్ అండి. నేను దీంతో క్లీన్ చేసేసుకున్నాను. సో దీంట్లో వచ్చేసి చూడండి, క్రీమ్ ఇలా ఇస్తాడు. కొంచెం బిట్ తీసుకొని ఫేస్ వాష్ చేసి కూడా సరిపోతుందండి. ఫేస్ అంతా నురుగు వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ నేను 1 మంత్ అయింది కదా పెట్టి, అందుకే ఎక్కువ కనిపించట్లేదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టోన్ అండి. నేను టోన్ యూస్ చేస్తున్నాను. డ్రై అయిపోయింది కదా, టోన్ యూస్ చేస్తున్నాను. సో కొంచెం కాటన్ తీసుకున్నానండి. చూడండి, ఓకే, మీ ముందే యూజ్ చేస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉందండి. ఇప్పటి వరకు అలా రివ్యూస్ చెప్పిన వాళ్ళంతా వేరే క్రీమ్స్ ఏవేవో యూస్ చేసి ఉంటారు. యూస్ చేసి ఇది యూస్ చేస్తుంటారు. లాస్ట్ వచ్చేసరికి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అనిపించింది. బట్ నేను ఏది కూడా చిన్నప్పటి నుంచి యూస్ చేయలేదండి, డాక్టర్ సర్టిఫైడ్ తప్ప. ఫస్ట్ టైం నేను ఇది యూస్ చేస్తున్నాను, బయట బ్రాండ్.
అదండి క్లీన్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఏం లేదు, కొంచెం కళ్ళకి తగిలింది అంతే. కళ్ళకి మాత్రం తగలకుండా పెట్టుకోండి. ఓకే, చూడండి స్మూత్గా ఉందో. అప్పుడు ఇక్కడ అంతా ఇట్లా డార్క్ స్పాట్స్ ఉండేనండి, చాలా ఉండే, ఎక్కువ ఉండే పింపుల్స్ది. సో ఇప్పుడు చాలా వరకు డిఫరెన్స్ వచ్చింది. అండ్ థర్డ్ స్టెప్ అండి, రిపేర్. ఇది వచ్చేసి మన ఫేస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంతా రిపేర్ చేస్తుంది. ఇది వచ్చేసి ఒక బిట్ చాలండి. చూడండి, ఒక్క నిమిషం. ఓకే, నేను ఇలా తీసుకుంటున్నాను, ఇంత సరిపోతుంది. కొంచెం తీసుకుంటున్నానండి. దాట్స్ ఇట్ అండి. చూడండి, తెలుస్తుంది కదా స్మూత్. ఇది కూడా చూడండి, మీకు తెలుస్తుంది. ఇలా నా చిక్స్కి ఏమంటారండి, ఇలా పట్టుకొని ఇలా చేస్తుంటే మీకు తెలుస్తుంది, ఇలా అతుకుపోతుంది ఆ హ్యాండ్కి, ఇంత స్మూత్ ఉంది. అదండి. సో నాకు దీనివల్ల ఒక 2-3 డేస్ కొంచెం కష్టమైన తర్వాత చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చాయండి. ఇది మాత్రము నేను ఫస్ట్ ఇది యూస్ చేశానండి, డాక్టర్ సర్టిఫైడ్ ఆహా గ్లో ఫేస్ వాష్ అండి. ఇది డాక్టర్ నాకు రాసి ఇచ్చింది ఇండియాలో, నేను చూపించుకునే డాక్టర్, బొటానికా ఫేస్ క్రీమ్. సో అయిపోయింది, ఇది కొంచెం ఉంది. నేను ఏం చేయాలి అనుకున్న టైంలో నేను చాలా సర్చ్ చేసి చాలా తెలుసుకొని అప్పుడు నేను ఇది యూస్ చేయడం జరిగింది. దానిలో పాజిటివ్ నెగిటివ్స్ కూడా నేను మీ అందరితో షేర్ చేయడం జరిగింది కదా ఇప్పుడు. సో ఇప్పుడు మీరు ఎవరన్నా కొనుక్కోవాలి, మీ ఎవరికైనా యాక్నీ ప్రాబ్లం ఉంది, స్పాట్స్ ప్రాబ్లం ఉంది, డార్క్ సర్కిల్ ప్రాబ్లం ఉంది అనుకుంటే మన ఇండియా అమెజాన్లో కూడా ఇది దొరుకుతుందండి. అమెజాన్లో మీరు సెర్చ్ చేస్తే ప్రోయాక్టివ్ అని సెర్చ్ చేస్తే దొరుకుతుందండి ఖచ్చితంగా. మరీ అంత ఎక్కువ రేటు కాదు, మరి అంత తక్కువ రేటు కాదు. ఓకే, మనకి కొనుక్కున్నంత ప్రైస్లోనే దొరుకుతుంది. అంటే మేబీ ఒక 1500-2000 ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే బ్రాండెడ్ కాబట్టి. బట్ ఇది కొనుక్కుంటే మాత్రము ఒక 2 months 3 months ఖచ్చితంగా వస్తుందండి. ఉంది కదా అని ఎక్కువ పెట్టక్కర్లేదు, కొంచెం అప్లై చేస్తే కూడా చాలా మంచిది. మనం కొంచెం అప్లై చేసినా ఎక్కువ అప్లై చేసినా అదే ప్రాసెస్ రన్ అవుతుంది, అదే రిజల్ట్స్ ఇస్తాయండి మనకి. సో నేను 1 month నేను దీన్ని యూస్ చేశాను, నాకు చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ యాక్నీ ప్రాబ్లమ్స్, డార్క్ స్పాట్ ప్రాబ్లమ్స్, రింకిల్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా మందికి కాదు, ప్రపంచంలో ఎవరికైనా ఉండే ప్రాబ్లమ్ ఇది. సో ఎవరికైనా యూస్ చేయాలనుకుంటే, ఇండియాలో యూస్ చేయాలనుకుంటే ఇండియాలో కూడా అవైలబిలిటీలో ఉందండి, అమెజాన్లో నేను సెర్చ్ చేశాను. అండ్ అమెరికాలో ఎవరైనా యూస్ చేయాలి అనుకుంటే వాళ్ళు కూడా చక్కగా అమెరికాలో మన నెంబర్ 1 బ్రాండ్ ఇది, చాలా వరకు యూస్ చేస్తున్నారు ఇది. సో నేను మీ అందరికీ మంచి టాపికే తీసుకొచ్చాను అనుకుంటున్నాను. నేనైతే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నాయండి. నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నానండి, నాకు ఎలాంటివి పడవు. ఫస్ట్ టైం డాక్టర్ సర్టిఫైడ్ కాకుండా ఇది తీసుకున్నానండి, ప్రోయాక్టివ్. ఇది కూడా డర్మటాలజీ ప్రూవ్డ్ అనమాట. నేను అన్ని చెక్ చేసి సెర్చ్ చేసి నేను కొనుక్కున్నాను, నేను యూస్ చేశాను. 1 month నుంచి యూస్ చేస్తున్నాను. దాంట్లో ప్రాబ్లమ్స్ చెప్పాను, నెగిటివ్ చెప్పాను, పాజిటివ్ చెప్పాను. సో ఇదండి ఈరోజు నా టాపిక్ ప్రోయాక్టివ్ గురించి. మీ అందరికీ ఈరోజు నా
నేను చెప్పిన ప్రొయాక్టివ్ మీ అందరికీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈరోజు నా టాపిక్ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ 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 ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరితో మంచి మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందు వస్తానండి. ఇప్పటి నుంచి మీ అందరికీ మంచివే టాపిక్స్ చెప్తాను, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్తాను. ఒకవేళ ఎవరైనా యూస్ చేయాలంటే యూస్ చేయొచ్చు. అవన్నీ నేను యూస్ చేస్తున్నాను. అవన్నీ నేను ఇప్పుడు ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను లాస్ట్ వీడియోలోనే, నేను బ్యూటీషియన్ నేర్చుకున్నాను. సో కాబట్టి ఈ టైంలో చెప్తే మంచిదని అనిపించింది. మీ అందరితో నేను షేర్ చేస్తానండి. న్యాచురల్గా ఎలా యూస్ చేయాలి, అదే బయట కాస్మెటిక్స్ కొనుక్కుంటే ఎలా యూస్ చేసుకోవాలి, ఈ రెండు ఏవి చెప్పినా ఈ రెండు మీకు తెలిసేలా చెప్తానండి. న్యాచురల్గా యూస్ చేసేవి చెప్తాను, కెమికల్స్వి యూస్ చేసేవి చెప్తాను, బయట అదే కాస్మెటిక్స్వి. సో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అండి. మంచిగా ఇంట్లో కూర్చొని మీ స్కిన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఈ వ్లాగ్లో నేను ఈ ప్రోడక్ట్ గురించి చెప్పానండి. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కొని ట్రై చేయండి. ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. ఇప్పటివరకు ఎవరు ఎన్ని చెప్పినా ఏమో నాకు తెలియదు, కానీ బట్ నేను మాత్రం పర్సనల్గా నేను ఫేస్ చేశాను కాబట్టి, నేను ఇంకా యూస్ చేస్తున్నాను 1 month నుంచి. కాబట్టి దీని గురించి బాగుంది కాబట్టి దీని గురించి మీ అందరితో షేర్ చేయాలని ఈరోజు ఈ టాపిక్ మీ ముందు తీసుకురావడం జరిగింది. సో నేను నెక్స్ట్ బ్లాగ్లో మీ అందరితో బెస్ట్ మంచి టాపిక్ తీసుకొస్తానండి. అప్పటి వరకు మీ అందరూ సేఫ్గా ఉండండి. ప్లీజ్ సేఫ్ అండి. స్టే హోమ్, స్టే సేఫ్. నా టాపిక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కనుక మీరు అందరూ యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడే చూసేయొచ్చండి. నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఫాలో అవుతే బెస్ట్ టాపిక్స్, రిజల్ట్స్ మీ అందరికీ చెప్తూ ఉంటాను. హెయిర్ గురించే కానీ, పెడిక్యూర్ గురించి, మెనిక్యూర్ గురించి, ఫేషియల్ గురించి, ఇంట్లోనే థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలి గురించి, ఇవన్నీ గురించి నేను మీ అందరితో చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళలేము, అయితే ఇంట్లోనే చేసుకుంటానండి. నేను బ్యూటిషియన్ నేర్చుకున్నప్పటి నుంచి కూడా ఇంట్లోనే నేను చేసుకుంటున్నాను. సో మీ అందరికీ ఇవన్నీ టాపిక్స్ నేను మీ అందరితో షేర్ చేస్తాను. హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. మీ మనీ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు అండి. సో నేను మళ్ళీ మీ అందరితో నెక్స్ట్ వ్లాగ్లో మీట్ అవుతాను. అంటే దాన్ని కీప్ స్మైలింగ్ ఆల్వేస్. సైనింగ్ ఆఫ్. కీప్ స్మైలింగ్. బై.